వెల్కమ్ టు GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. ఈ రోజు ముఖ్యాంశాలు. కనకం రవి మాల్యాల గారికి, అలాగే TMRPS రాష్ట్ర అధ్యక్షులు అన్న సిస్టర్ల బాలరాజు మాల్యాల గారికి, అలాగే TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్సవాల కమిటీ చైర్మన్ అన్న ఇటుకరాజు మాల్యాల గారికి, అలాగే రాష్ట్ర కమిటీ నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, నాయకులు ఈరోజు ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశానికి వచ్చేసినటువంటి TMRPS మండల జిల్లా నాయకులందరికీ తెలంగాణ MRPS భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం ఉమ్మడి జిల్లా కమిటీ నుంచి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈరోజు కరీంనగర్లో రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టినటువంటి మరి కరీంనగర్ లో ఉన్న TMRPS నాయకులకు మరియు ఇక్కడ ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి మాదిగలందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న కాలంలో మరి ఇటుకరాజుల నాయకత్వంలో మరి మాదిగలందరూ పనిచేయాలా, అలాగే మన హక్కులు మనం కాపాడుకొని మన జాతిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి గతంలో తెలంగాణ TRS ప్రభుత్వం ఉన్న కాలంలో మరి అప్పుడు మరి అన్నగారు కూడా ఉత్సవాల కమిటీలో కో-కన్వీనర్ గా ఉండేవారు. మరి అప్పుడు దళితరత్న అవార్డు కూడా అప్పుడు మరి తెలంగాణ MRPS లో ఉన్న నాయకులందరికీ దళితరత్న అవార్డు కూడా 2016-17లో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు 2017లో కూడా నేను కూడా దళితరత్న అవార్డు తీసుకున్న అన్న సమక్షంలో. ముఖ్యంగా మరి ఈరోజు 2025లో మరి అన్నగారు ఒక్క రోజులో ఉత్సవాల కమిటీ చైర్మన్ అయ్యి మరి తెలంగాణ 33 జిల్లాల్లో ఉన్న మరి మాదిగల్లో మన తెలంగాణ MRPS పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ మరి ఈరోజు ప్రతి జిల్లాలో ఉన్న అందరికీ మరి దళితరత్న అవార్డు ఇస్తున్నారంటే మరి మాదిగల్లో చైతన్యం రావాలి, ఇటుకరాజన్న నాయకత్వాన్ని బలపరుస్తూ మన హక్కులను మనం ముందుకు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దళితరత్న అవార్డు తీసుకోవడమే ముఖ్యం కాదు, జాతి కోసం కూడా మనం పనిచేయాలా. ఇవాళ మరి కరీంనగర్, నేను కూడా కరీంనగర్ జిల్లాలో, మా తాతగారు మా నాన్నగారు కూడా కరీంనగర్ జిల్లాలో వచ్చిన వాళ్ళే. నేను ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాలకు ముఖ్యమైన పేర్లు ఏమంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం. కాబట్టి ఈ కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ ఒక సమావేశం భారీ ఎత్తున ఒక ఊరేగింపుతోని, డబ్బులతోని మరి అన్న ఇతరులకు స్వాగతం పలికి మరి ఈ యొక్క సమావేశాన్ని మళ్ళొకసారి విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి కరీంనగర్ వాసులందరికీ